ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరోసారి దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి భయ్య. లక్నో సూపర్ జెయింట్స్ పై 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ జట్టు విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఆ సమయంలో ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ కొంప ముంచాడనే చెప్పాలి. దీంతో ఆర్ఆర్ జట్టు వరుసగా 3వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో రాజస్థాన్కు ఇది 6వ ఓటమి అవడంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో టీనేజీ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. అతి పిన్న వయసులో 14 సంవత్సరాల్లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతడు తన తొలి మ్యాచ్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలుచుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సెన్సేషనల్ బ్యాటింగ్తో అద్భుతంగా కెరీర్ను ప్రారంభించిన అతడు ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. శార్దుల్ వేసిన బంతిని కవర్స్ మీదుగా బాది అద్భుతమైన 6గా మలిచాడు. తద్వారా తొలి మ్యాచ్లోనే సిక్సర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పిన్న వయసుడుగా నిలిచాడు. 3వ బంతిని కూడా 6గా బాది అదరగొట్టాడని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పైకి కామ్గా కనపడుతూనే ఎంతో ధైర్యంగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. తన బ్యాట్ని జులిపించి ప్రతి బంతిని బలంగా బాదాడు. మొత్తంగా బ్రిలియంట్ బౌండరీలు, అదిరే సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడనే చెప్పాలి. 20 బంతులు ఎదుర్కొని 2 4లు 3 సిక్సర్ల సహాయంతో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హెడెన్ మార్కరమ్ బౌలింగ్లో 8.4 ఓవర్ వద్ద వికెట్ కీపర్ రిషబ్ పంత్ అతన్ని స్టంపౌట్ చేశాడు. అయితే అతడి ప్రదర్శనతో మంత్రముగ్ధులైన క్రికెట్ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీని గతేడాది మెగా వేలంలో 1,10,00,000 ధరకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ పడి మరి అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుందనే చెప్పాలి. దీంతో వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయసు ఆటగాడుగాను వైభవ్ రికార్డు సృష్టించాడు. అయితే 2008లో ఐపీఎల్ ప్రారంభ సమయానికి వైభవ్ ఇంకా పుట్టనే లేదు. సూర్యవంశీది రైతు కుటుంబం. అతడి తండ్రి ఒక రైతు. అయితే వంశీ 4 ఏళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టాడంట. దీంతో అతడి కోసం తండ్రి సంజీవ్ ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత క్రికెట్లో రాణించిన వైభవ్ అండర్-16లో ఆడాడు. అనంతరం ఈ ఏడాది చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన భారత అండర్-19 యూత్ టెస్ట్లోనూ అదిరే ప్రదర్శన చేశాడు. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అండర్-19 టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడని చెప్పాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.